ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు టీ సెలబ్రిటీ స్పెషల్. పోయిన వారం ఎలిమినేషన్ జరిగిన తర్వాత కాంపిటీషన్ మరింత టఫ్ గా మారింది. మరి ఈ వారం ఆ కాంపిటీషన్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లడానికి హాట్ హీట్ ఉన్నటువంటి పర్ఫార్మెన్సెస్ తో మా కంటెస్టెంట్స్ సిద్ధంగా ఉన్నారు. వాటిని జడ్జ్ చేయడానికి మా జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ ది ఎవర్ స్టైలిష్ అండ్ ఎనర్జెటిక్ శేఖర్ మాస్టర్ అలాంగ్ విత్ ది గార్జియస్ ప్రణీత గారు. నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు నాకు చిరంజీవి గారిని శ్రీదేవి గారిని కలిపి చూసినట్టుగా ఉంది. ప్లీజ్ జడ్జెస్. థాంక్యూ సో మచ్. థాంక్యూ. ఈ ప్రోగ్రామ్ లో ఆది నుంచి ఉండాల్సిన ఆది రాలేదనేగా మీ డౌట్. ఇప్పుడు అతన్నే పిలుస్తున్నాం. లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది. కాదు, అంతా బానే ఉంది. డాన్స్ వేస్తున్నావు, రెడీ అవుతున్నావు, వస్తున్నావు. ఎంత నీకు ఇంత ఫ్యాన్ బేస్ ఉంది కదా, ఈ పొట్టోటి తగ్గించచ్చు కదా అబ్బా. నిజంగా నాకు తగ్గించాలనే ఉంది. ఏం చేయాలో చెప్పు చాలు. ఏం లేదు భయ్యా, నేనైతే రైస్ మానేసి బ్రెడ్ తింటున్నాను. నువ్వు కూడా అలాగే తిన్నా. నేను తింటున్నాను బాబు. నువ్వు బ్రెడ్ తినట్లేదు, బెడ్ మీదే తింటున్నావు. సరే, ఇవాళ ఏంటి ఇంతకీ మనకి? అదే కనుక్కుందామని వచ్చా. ఈ రోజు ఏం చెప్తుందో అని. ఒక న్యూస్ రిపోర్టర్ గా మారి డీలో జరుగుతున్న అన్ని విషయాలను జనాలకు తెలియజేయాలి. ఇది పట్టుకో, జనాల్లో వస్తా. వెల్కమ్ టు అబ్బా దబ్బా ఛానల్. భయ్యా అబ్బా దెబ్బా ఛానల్ ఏంటి భయ్యా? మా ఛానల్ కి ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినాయి. అవి తట్టుకోలేక ఒకసారి మేము అబ్బా అన్నాం. కొంతమంది మా ఛానల్ ని దెబ్బతీయాలనుకున్నారు. మేము వేసిన ప్లాన్ కు వాళ్ళు అబ్బా అన్నారు. ఇవన్నీ కలిపి మేము అబ్బా దెబ్బా ఛానల్ అని పెట్టాం. ఇంత టాలెంటెడ్ వెల్కమ్ టు అబ్బా దెబ్బా ఛానల్. ఈనాటి ముఖ్యాంశాలు: ఉత్కంఠభరితంగా సాగుతున్న డి ఎలిమినేషన్స్. వ్యక్తిగత విభేదాలతోనే నామినేషన్స్ చేస్తారంటూ వాపోయిన వర్షిని. లాస్ట్ వీక్ నామినేషన్ లో ఉన్నందుకు కంగు తిన్న రాఖీ. ప్రతిసారి నన్ను అంటారేంటి అన్నయ్య అని గగ్గోలు పెట్టిన వైనం. తన కండలతో అందరికీ ఆదర్శంగా నిలిచిన ఆదర్శ్. ఒక్కేం కాదు, ఒకసారి నాలాగా పొట్ట పెంచి చూపించమన్న ఆది నీదేది అంటున్న నెటిజన్. ఏది లేని ఆది అంటున్న డి సెలబ్రిటీ కంటెస్టెంట్. నాకు ఇంట్రెస్ట్ పోయింది. నా లవంగంలో న్యూస్ ఛానల్ లేకపోతే అక్కడ కమ్మ పెట్టాం కదండి, చదవండి. దానికి నీదేది అన్నప్పుడు అదేంటది క్లారిటీ ఇవ్వాలి కదా. అలాంటివి ఉన్నప్పుడే. సురేష్, బ్రేకింగ్ న్యూసా ఏంటి? శేఖర్ మాస్టర్ థాయిలాండ్ లో ఏదో హోటల్లో దిగాడా? దానికి మనకు బ్రేకింగ్ న్యూస్ వచ్చిందా? ఒకసారి అది ప్లే చేయడమ్మా. థాయిలాండ్ లో శేఖర్ మాస్టర్ దిగిన హోటల్ రూమ్ ను కనిపెట్టగలిగాం. రండి, ఇదే శేఖర్ మాస్టర్ దిగిన రూమ్. ఎంత డోర్ కొట్టినా గానీ తీయట్లేదు. లోపల ఏం జరుగుతుందా అన్న టెన్షన్. వన్స్ ఆయన హోటల్ రూమ్ కి వచ్చాడని తెలియగానే నేను కంగారుగా వచ్చేసాను. ఎంత కంగారుగా వచ్చానంటే చూడండి. ఇక్కడ ఒక ఆఫీస్ బాయ్ ఉన్నాడు. అతన్ని అడిగే ప్రయత్నం చేద్దాం. ఆఫీస్ బాయ్ చూస్తే ఇతను మలయాళీలో ఉన్నాడు.
చెప్పండి. శేఖర్ మాస్టర్ అసలు ఎప్పుడు వచ్చాడు? శేఖర్ మాస్టర్ వెరీ డేంజరియో. శేఖర్ మాస్టర్ థాయిలాండ్ కమింగ్ యో, రూమ్ లో దిగింగ్ యో, ఒక అమ్మాయి కమింగ్ యో, ఆ అమ్మాయితో జోకింగ్ యో, తర్వాత రూమ్ లాకింగ్ యో, అవి చూసింగ్ యో ఎన్న గురువాయూరప్ప డేంజరింగ్ యో. శేఖర్ మాస్టర్ ఇంగ్యో. ఇప్పుడు థాయిలాండ్ లో శేఖర్ మాస్టర్ మీద రెక్కి నిర్వహించిన పోలీస్ మన దగ్గరే ఉన్నారు. ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం. థాయిలాండ్ వ్యక్తి కాబట్టి ఇంగ్లీష్ మాట్లాడతాడు, దాన్ని తెలుగులో తర్జుమా చేసి నేనే చెప్తాను. చెప్పండి సార్, అసలు శేఖర్ మాస్టర్ ఎలాంటి వాడు? వెరీ డీసెంట్. చూసారా, డీకి సెంట్ కొట్టుకొచ్చి మరీ పులిహార కలుపుతాడంట అమ్మాయిలతో. ఏం మాట్లాడుతున్నావురా? కేర్ఫుల్ గా ఉండాలంటున్నారు. చూసారా పోలీస్ ఎంత చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సార్, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా శేఖర్ మాస్టర్ థాయిలాండ్ లో ఏం చేశాడు. పోలీస్ ఎక్కడే ఉన్నాడు, ఎలాగైనా మా శేఖర్ మాస్టర్ని తప్పించాలి. సార్ నమస్తే సార్. మా శేఖర్ మాస్టర్ చాలా మంచోడు సార్, ఆయన పట్టుకోకండి సార్, వదిలేయండి సార్ ప్లీజ్. నో ప్రాబ్లమా? ప్రాబ్లం లేకపోవడం ఏంటి సార్, మా ఆయన దొరికితే నేను దొరికేస్తాను సార్, ఎందుకంటే మ్యూచువల్ కాంటాక్ట్స్ ఉన్నాయి సార్. ఐ విల్ టేక్ కేర్. ఫస్ట్ ఆయన టేక్ సార్, ఆయన దగ్గర ఏమన్నా మిగిలితే ఐ విల్ టేక్ సార్. యూ డోంట్ టేక్ సార్. సరిపోవు సార్. ఆర్ యూ మ్యాడ్? మేడమే కాదు సార్, ఏదైనా గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. గేట్ దగ్గర ఉండమంటారా సార్? ఓకే సార్, నేను వెయిట్ చేస్తాను సార్. ఇది బ్రేకింగ్ న్యూస్. ఓకేనా? థ్యాంక్ యూ. ఇలాంటి బ్రేకింగ్ న్యూస్ మరిన్ని తీసుకురావాలి శేఖర్ మాస్టర్ అని చెప్పి మన ఇంకా చాలా వార్తలు ఉన్నాయి. మన కంటెస్టెంట్లు ఉన్నారు కదా, అవును, వాళ్ళందరికి సంబంధించిన వివరాలు కూడా ఈ రోజు ఒక రిపోర్టర్ గా అన్ని బయట పెడతాం. మొత్తం లాగని చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ everyone. థ్యాంక్ యూ సో మచ్. సో జడ్జెస్ ఐదుగురే ఉన్నారు. ఇక్కడ నుంచి కాంపిటీషన్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మొత్తం మనకి 5 కంటెస్టెంట్స్ ఉన్నారు. ఒక్కొక్క కంటెస్టెంట్ 2 పర్ఫార్మెన్సెస్ చేయాలి. మేము సీక్రెట్ స్కోర్ ఇస్తాం. 2 పర్ఫార్మెన్స్ అయిన తర్వాతే స్కోర్స్ రివీల్ చేస్తాం. అందరూ 2 పర్ఫార్మెన్సెస్ ఇచ్చిన తర్వాత మనం స్కోర్స్ రివీల్ చేస్తాం. అండ్ దెన్ ఆ ఎపిసోడ్ లో ఎలిమినేషన్ ఉంటుంది. ఎస్, డెఫినెట్లీ మన కంటెస్టెంట్స్ అందరూ కూడా వాళ్ళ బెస్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. జడ్జ్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారు. మరి ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ ది సెలబ్రిటీ స్పెషల్. పోయిన వారం చూశారు కదా, 6 కంటెస్టెంట్స్ లోంచి ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు పోటీ ఇక్కడ ఉన్న ఈ 5 మధ్య. మరి ఈ పోటీలో ఫస్ట్ పర్ఫార్మ్ చేయడానికి వచ్చేస్తున్నాడు ఆదర్శ్. లెట్స్ వెల్కమ్ హిమ్. మాకు ఓడ ఉంది, దానికి ఒక కాపరున్నాడు. మా అడవి తల్లికే కష్టం వచ్చినా అతన్నే ముందుంటాడు. పులినే తింటది చావు, చావుని తింటది కాలం, కాలాన్ని తింటది కాళే. ఇది మహా ఆత్కరలే. వేటాడేది ఒకటే, పరిగెత్తేది ఇంకొకటే. దొరికిందా ఇది సస్తాది, దొరక్కపోతే అది సస్తాదే. ఒకటి చేసిందా
కదు కరువు దేవుడికైనా తెప్పే గురువు ఏ మరుపాటుగా ఉన్నావా ఎరకే చిక్కేస్తావు ఎరనే మింగే ఆకలుంటేనే ఇక్కడ బతికుంటావు తాకో తాకో మేక ఉలొచ్చి కొరుకుద్ది పీక హుయ్ నేనున్నంత వరకు నా అడవి తల్లి మట్టిని కూడా మీరు పట్టుకోలేర్రా. మణికంఠ ఆదర్శ్ వచ్చినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే ఆదర్శ్ విషయంలో స్పెషల్లీ హీరోగా నేను ఏమేం చేద్దాం అనుకుంటున్న తెర మీద అనేది ఏదైతే కొన్ని ఉంటాయి కదా మాస్టర్, అలాంటివన్నీ ఈ ఢీ సెలబ్రిటీ స్టేజ్ మీద తీర్చేసుకుంటున్నాడు కోరికలు. మన జడ్జెస్ కి ఎలా అనిపించిందో అడుగుదాం. శేఖర్ మాస్టర్. మణికంఠ అంటే నువ్వు ఒకే కైండ్ ఆఫ్ సాంగ్స్ చేయట్లా, వేరియేషన్స్ ఇస్తున్నావు సాంగ్స్ లో. గుడ్ గుడ్. నాకు ఎస్పెషల్లీ ఆదర్శ్ వెళ్ళి అక్కడ మనోడు తలమే పైకి లేచి లెగ్గిలా అంటున్నప్పుడు ఆడ హెడ్ డౌన్ చేయటం మళ్ళీ అలా రావటం ఎక్స్ట్రాడినరీగా ఉంది అది. నువ్వేంటంటే ఒక ఓన్లీ డాన్సే కాకుండా డాన్స్ లో ఫైట్ కూడా మిక్స్ చేస్తా చూపించావు కదా, అది బాగా నచ్చింది నాకు. గుడ్. ఆదర్శ్ నువ్వే సాంగ్ చేసినా దాంట్లో 100% ఇస్తావు. దీంట్లో కూడా చాలా బాగా నచ్చింది నాకు. నేను చేసే చూసి ప్రతి ఒక్కరే ఇన్ని మిస్ అయిపోయాయి, ఇన్ని నేను తీసుకోవాల్సింది సినిమాలో హీరోగానా సమ్ ఇంకేదా నేను మిస్ అయిపోయి తీసుకోవాలి అనేటట్టు అయితే మాత్రం డెఫినెట్ గా చేస్తావు. చూసే కొత్త డైరెక్టర్స్ కి ఇలాంటి హీరో కావాలి నాకు అని అయితే అనుకుంటారు. సూపర్ ఆదర్శ్. ఎందుకంటే ఇలా కష్టపడే వాళ్ళే కావాలి మన ఇండస్ట్రీకి. డెఫినెట్ గా ప్రొడ్యూసర్స్ మంచి డైరెక్టర్స్ నీ కోసం వెయిట్ చేస్తారు. ఇది అవ్వగానే మంచి ఆఫర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ మాస్టర్. ప్రణీత గారు లుకింగ్ గార్జియస్ ఇన్ పింక్ అండి. ఇప్పుడు అక్కడేనా మాకు ఏదైనా చెప్పండి. ఒక్క రోజు చెప్పలే ప్రణీత గారికి, ఫస్ట్ టైం చెప్తున్నాడు. చెప్పలేదా? చెప్పండి రోజు ఏమని చెప్పు. ప్రతిరోజు గుడ్ మార్నింగ్ చెప్పాను. ఇద్దరు పింక్ కానీ ఈ పింక్ బాగుంది. మేము ముగ్గురు మాట్లాడుకుంటారా నన్ను అంటారా? మా మధ్యలో నువ్వెందుకు? ఓకే ఇక్కడ కమా పెట్టాలి కదండి, అలా ఉన్నారు మీరు. అలాగే ఉంటాం. చాలా కామాలు ఫుల్ స్టాపులు పెట్టేసి ఇక్కడికి వచ్చాడు. అవును. నేను ఎవరి పక్కన కూర్చున్నానో తెలిసి కూడా మీరు నాతో ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే నేను ఎవరి పక్కన కూర్చున్నాను. ఎవరు అనుకున్నారు అతను? రే ఒక్క సైగ చేయి. వీడు పాపం వీడి బాధ ఏంటంటే లాస్ట్ వీక్ కూడా వీడు బాటమ్ 3లో ఉన్నాడు కదా. నేను వీడు మాట్లాడుతుంటే వీడి కళ్ళి చూడాల ఆ రోజు నేను జరుగుతున్నప్పుడు వాడిని చూస్తే నవ్వు వచ్చేస్తుంది నాకు. వాడు ఇంక బయటకు వచ్చి ఏటనయా మాటికి నన్ను పిలుస్తారు ఏటనయా, నాకేదో దరిద్రం నడుస్తున్నానయ్యా, ఏదైనా పూజలు చేయించాలనయ్యా మనం అంటున్నాడు. Alright, okay, thank you guys. Pranita garu, talking about the performance, మీకు ఎలా అనిపించింది? సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఐ హావ్ సీన్ ఇన్ ది కొరియోగ్రఫీ చాలా బాగుంటది, బట్ యాక్టర్ విల్ బి లిటిల్ వీక్. సో పర్ఫార్మెన్స్ కొంచెం తెలిసిపోతుంది. కొన్నిసార్లు కంటెస్టెంట్ చాలా స్ట్రాంగ్ ఉంటారు కానీ కొరియోగ్రఫీ ప్లేన్ గా ఉంటది. బట్ ఐ థింక్ ఈ పర్టిక్యులర్ దీంట్లో ఒక మంచి మ్యారేజ్ బిట్వీన్ అ గుడ్ కొరియోగ్రఫర్ అండ్ అ గుడ్ కంటెస్టెంట్ అండ్ ఇద్దరు హార్డ్ వర్కింగ్, చాలా పర్ఫెక్ట్ గా ప్రతి పర్ఫార్మెన్స్ చాలా ఎంజాయ్ చేస్తాను. అంటే ఆడియన్స్ లాగా చాలా ఎంజాయ్ చేస్తున్నా మీ పర్ఫార్మెన్సెస్ ని. లాస్ట్ వీక్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. ఒక హీరో షోకేస్ రీల్ లా ఉంది. అంటే ఒక ప్రొడ్యూసర్ కి చూపించాలంటే సార్ నేను ఇది కూడా చేస్తా, పుష్పల మాస్ గా చేస్తా. సో మచ్ వెరైటీ అండ్ వెరీ నైస్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది నాకు. థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ గా ఎంజాయ్ చేశారు, జడ్జెస్ గా ఎంత ఎంజాయ్ చేశారో తెలుసుకోవాలనుకుంటున్నాం. టైం ఫర్ సీక్రెట్ స్కోర్స్. సీక్రెట్ స్కోర్స్ నోటెడ్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. హలో ఇట్రండి, ఒకసారి ఇట్రండి. ఎక్కడికి వచ్చేది? మా వాడు ఒక డౌట్ అడిగాడు, చెప్పండి ఫస్ట్. ఏంటి డౌట్? ఏంటి? ఏటనయ్యా మాకు ఇంత టెన్షన్ గా ఉంటే మీరు ఇంత కూల్గా ఎలా ఉంటారనయ్యా అంటున్నాడు. మీరు ఇటుపక్కే చూశారు, ఇటుపక్క చూసారు, ఎడం పక్కకి ఏది ఆవిడ ఈ రోజు ఏదో ఆఫ్రికా నుంచి వచ్చినట్టుంది.
ఇప్పుడే ఒక హీరో ఎలివేషన్ సాంగ్ చూసాము. సేమ్ ఇప్పుడు ఆ పాట వేద్దాము. ఇతన్ని ఎలివేట్ చేసుకుంటే ఎలా చేస్తాడో ఒకసారి చూద్దాం. సాంగ్ ఏంటి చెప్పండి ఫస్ట్. చెయ్యాలా లేదా అన్నదే నేను డిసైడ్ అవుతా. సేమ్ సాంగ్ సార్. ఓకే రెడీ సాంగ్. వెలుతురు తింటది ఆకు, వెలుతురు తింటది ఆకు, ఆకును తింటది మేక, ఆకును తింటది మేక, మేకను తింటది పులే, మేకను తింటది పులే, ఇది కదరా ఆకలే. సుదర్శన్ ఇలా రా. సుదర్శన్ ఇప్పుడు పుష్ప నుంచి ఉప్పెన చూస్తారా మీరు? ఓకే ఎలివేషన్లు అయిపోయాయి. ఈ ఎలివేషన్ ఎలా ఉందో ముందు జడ్జిలను అడిగి మళ్ళీ నీ దగ్గరకు వద్దాం. ప్రణీత చెప్పరా, అడిగాడుగా మన గురించి. ఏంటమ్మా రెస్పెక్ట్ ఆవిడ మా డి జడ్జి ఆవిడ. నీకు జడ్జ్ ఏమో, నాకు ఫ్రెండ్. వీఆర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అవునా ప్రణీత? ఫ్రెండ్సా మీరు? ఆబ్లిగేటరీ రిలేషన్షిప్ అంటే వాళ్ళు ఏదో రాసేస్తారేమో అని కొంచెం స్వీట్ గా ఉండాలి కదా. మీడియా మాతో ఆ ఫ్రెండ్లీ రిలేషన్ ఉండాలి. లేదంటే రాసేస్తాం సందులో దొరికిన నందు అని. కాదు సార్ ఇంకేంటి మా డి కంటెస్టెంట్స్ ఏమన్నా క్వశ్చన్స్ అడగాలనుకుంటే Q&A మీరు ఏమన్నా అడగచ్చు, వాళ్ళ సమాధానాలు కూడా చెప్తారు. చాలా టైం ఉంది. అందరిని విచారిస్తాడట. న్యూస్ రిపోర్టరా ఇన్వెస్టిగేషన్ ఆఫీసరా? అన్నీ ఉంటాయి బాబు. నీ మొహానికి ఒక నమస్కారం. అది యాంకర్ జడ్జి మీ ఇద్దరు మొహాలకు కూడా నమస్కారం. alright మన డి సెలబ్రిటీ స్పెషల్ లో నెక్స్ట్ పర్ఫార్మ్ చేయడానికి మన కంటెస్టెంట్స్ సిద్ధంగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ వర్షిని.
జడ్జెస్ కి ఎలా అనిపించిందో కనుక్కుందాం. శేఖర్ మాస్టర్, ప్రాపర్టీయే కావాలా ఏంటి డాన్స్ చేయాలంటే? బాగుంది సుదర్శన్. లాస్ట్ టైం క్లాసికల్ చేసింది, ఇప్పుడు మళ్ళీ ఈ సాంగ్ వెస్టర్న్ది. అకేంటంటే వర్షన్లో అంటే వర్సటై నువ్వు ప్రతిదీ చేపిస్తున్నావు, ప్రతి పర్ఫార్మెన్స్ చేపిస్తున్నావు, అది నాకు బాగా నచ్చింది. వర్షిని ఒక బిట్ చేసే వర్షిని అది యూజువల్ గా ప్రొఫెషనల్ డాన్సెస్ చేస్తారు. లెగ్ స్ట్రెచ్ చేసి లెగ్ తీసుకుని ఎత్తి టక్మన వచ్చావు. సూపర్ వర్షిని, అక్కడ వావ్ అనిపించింది. అక్కడ బాగుంది, బాగా చేశారు, బాయ్స్ బాగా చేశారు. సుదర్శన్ చాలా బాగుంది. వర్షిని కొంచెం మధ్యలో కొంచెం ఎనర్జీ డ్రాప్ అయింది, మిగతా అంతా చాలా బాగుంది, బాగా చేశారు. గుడ్ షో. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ మాస్టర్. ప్రణీత గారు, హౌ డిడ్ యు లైక్ దిస్ పర్ఫార్మెన్స్? చాలా ఫన్ గా ఉంది. నాకు ఆ ఫ్రిస్బీ ప్లే చాలా నచ్చింది. ఎస్పెషల్లీ ఇక్కడ అది కోఆర్డినేషన్ తప్పకుండా ఆల్మోస్ట్ ఇక్కడ జరిగింది. చాలా బాగుంది. ఐ రియల్లీ లైక్ ది ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. టైమ్ ఫర్ ద సీక్రెట్ స్కోర్స్. All right, scores noted. So all the very best to you guys. Thank you. Thank you. Shravan and Rocket రండి. ఏంటి ఇప్పుడు తుక్కు కూడా పంపించి అడుక్కోమంటారా ఏంటి? మ్యాటర్ ఏంటంటే మాస్టర్, వీళ్ళిద్దరిని ఎందుకు పిలిచానంటే, ఇంత సీరియస్ గా జడ్జిమెంట్ జరుగుతుంటే వీళ్ళిద్దరు అక్కడ చూసారా మీరు, నవ్వుకుంటున్నారు. ప్రణీత గారు, మీరు జడ్జిమెంట్ చేస్తున్నప్పుడు మీరు ఎప్పుడైతే చెప్తున్నారో కమెంట్స్, అప్పుడు ఎక్కువ నవ్వుతున్నాడు. రాగి ఇంకా శ్రవణ్ ఇద్దరు. అన్న అదే అడగండి అన్న, దేనికోసం మేము వాడు చెప్పింది యాస్టీజ్ అనయ్య, ఇది అయిపోయాక ఇంకొకటి అయిపోయాక మందే కదనయ్య అన్నాడు. నువ్వు రాఖీ గారిని ఏదైనా అడుగు, ఎవరి గురించి నిజం చెప్పేస్తాడు, ఏది దాచుకోడు. ఇప్పుడు ఎవరి గురించి అడగమంటావు? శ్రవణ్ గురించి. శ్రవణ్కి లవర్ ఉందారా? నాకు తెలిసినంత మాత్రం ఒక 9-10 మెంబర్స్ ఉన్నారన్న. నీకురా? నాకు ఎవరు లేరన్న. ఈసారి కొంచెం ఆలోచించి మాట్లాడు రాఖీ ప్లీజ్. ఎలిమినేట్ అయిపోయావు కదా, అప్పుడు సునంద అక్కేమనింది, ఏం చేస్తున్నారా అని అడిగింది. ఏం లేదక్క, ఏం లేదక్క, ఖాళీయే. లేదన్నా, అలవాటు లేదన్నా. ఫోటోలు చూపించమంటావా మాస్టర్? జడ్జెస్, శ్రావణ్ మీద చెప్తున్నాడు 8-9 మెంబర్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని, నాకంటే లేరంటున్నాడు. అలవాటు ఉందంటే లేదంటున్నాడు. డెఫినెట్ గా వేయాలి ఎల్ఈడి స్క్రీన్ మీద. అరే ముందే చెప్పే, ఇప్పుడు ఎలాగో అది వేస్తారు. అరే చెప్పు, క్లారిటీగా చెప్పు. లేదు మాస్టర్, ఓన్లీ అంతే మాస్టర్. ఇంకేం లేదా? సరే వాళ్ళు వేరే చూపిస్తే ఇప్పుడు రెడీగా ఉండండి. డి లీగ్స్ లో ఫోటో రాబోతుంది. ఫోటో ప్లీజ్. ఎలిమినేషన్ తర్వాత మళ్ళీ షెడ్యూల్ జరిగే లోపు ఏదైనా పార్టీ జరిగిందా? ఎక్కడికి వెళ్ళాలన్నా, నేను క్రికెట్ ఆడడానికి వెళ్ళాను. పార్టీ అసలు జరగాల. పార్టీ అంటే నేను వెళ్ళి కూర్చున్నాను అంతే. ఇప్పుడు ప్లే చేయబోతున్న ఆ పిక్సే, నువ్వు ఊరికి కూర్చున్నావా ఏమన్నా చిన్నదని చెప్పు. అన్న డ్యాన్స్ చేశానన్న. తీసుకున్నప్పుడు ఒకటే తాగాను మాస్టర్, అది డ్యాన్స్ చేశాను అంతే. అరే ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, ఇవేమీ కాకుండా ఒక పిక్ ఉంది, అది నువ్వు చెప్తేనే బెటర్. అయ్ బాబాయ్ ఈ కాంపిటీషన్ లో నెక్స్ట్ పర్ఫార్మ్ చేయడానికి సునంద సిద్ధంగా ఉంది. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హర్.
నలుగును కన్నే కలబడు సమయాన్ని ఒడికి త్వరగా బరిలో కరగా ఒడికి త్వరగా బరిలో కరగా శేఖర్ మాస్టర్ మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? సునంద మాస్టర్, డే బై డే యు ఆర్ బికమింగ్ ఏ ప్రొఫెషనల్ డాన్సర్. వామ్మో ఏంటా ఎక్స్ప్రెషన్స్ ఏంటి సునంద, నిజంగా చెప్తున్నా యు ఆర్ వర్సటైల్ డాన్సర్. ఫస్ట్ అదే చూసినప్పుడు తెడ్డి బేర్ లాగా ఉంది, ఓన్లీ మాస్ ఎక్స్ప్రెషన్స్ బాగా ఇవ్వగలదు అనుకున్నా. నువ్వు సైడ్ తిరుగుతూ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చావు సునంద. వామ్మో ఏంటా ఎక్స్ప్రెషన్స్ ఏంటి సునంద. అంకిత మీరు ఏమనుకొని అంటే లాస్ట్ టైం 3 weeks బ్యాక్ ఇంకోసారి ఇది రాకూడదు అనేది మీ కసి, మీ పట్టుదల, మీ డెడికేషన్ అంతా ఐ కెన్ సీ. థ్యాంక్ యూ మాస్టర్. మీరు ఇలాగే వెళ్తా ఉండి డెఫినెట్ గా ఫైనల్స్ లో ఉంటారు మీరు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ మాస్టర్. ప్రణీత గారు విపరీతంగా ఎంజాయ్ చేసినట్టున్నారు, మధ్య మధ్యలో నేను మిమ్మల్ని చూస్తున్నాను. చాలా బాగుంది సునంద. థ్యాంక్ యూ మ్యామ్. ఇలాంటి సాంగ్ కి మీరు చేసిన కాస్ట్యూమ్స్ చాలా కూల్ గా కొంచెం లైక్ ఆఫ్రో స్టైల్లో ఉంది. అయినా మీ ఎక్స్ప్రెషన్స్ అయితే జస్ట్ టుక్ ఓవర్ ఎవ్రీథింగ్. ఐ కుడెంట్ టేక్ మై ఐస్ ఆఫ్ యూ. సో గుడ్. Ankita, I loved the choreography. Chala smooth ga. It was so nice. It was so like peaceful and chala baundi. నాకు సాంగ్ సెలెక్షన్ కూడా చాలా నచ్చింది. యాక్చువల్లీ అథారెంటిక్ దారిది ముందు నేను కన్నడలో దర్శన్ సినిమాతో డెబ్యూ చేశాను, అండ్ అది పోకిరి రీమేక్. అండ్ ఈ సాంగ్ అలాగే ఇదే ట్యూన్ లో కన్నడ లిరిక్స్ తో చేసుకున్నారు. అండ్ అప్పుడు నాకు ఒక 17 years అనుకుంటా. ఆ ఏజ్ లో ఆ ఎక్స్ప్రెషన్ ఏం ఇవ్వాలో నాకు తెలీదు. నేను వేరే వేరే సాంగ్స్ చూసుకొని అది కాపీ చేసుకొని చేశాను అది. బట్ ఇక్కడ మీరు చాలా చాలా బాగా చేశారు. రియలీ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రణీత గారు. మార్క్స్ వెళ్లే ముందు ఆ టైంలో ఎక్స్ప్రెషన్స్ తెలియకుండా ఆన్లైన్ చూస్ చేశారు కదా, ఇప్పుడు ఈ టైంలో తెలుసు కాబట్టి ఎలా చేస్తారో చూడాలి. మీరు దొంగ శేఖర్ మాస్టర్, నా మనసులోని మాటలు దోచుకున్నారు. ప్లీజ్ ప్రణీత గారు. ఒక్కసారి ప్రణీత గారి కోసం అందరు గట్టిగా. థ్యాంక్ యూ సో మచ్ ప్రణీత గారు. ఒక్క నిమిషం ఇక్కడ కూర్చోండి. ప్రణీత కూర్చో, అన్నయ్య అని చెప్పి కూర్చో. అన్నయ్య హలో. ఇగోండి ప్రణీత గారు. ఏంటన్నయ్యా 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 ఏటన్నయ్యా ఏంటన్నయ్యా ఏంటన్నయ్యా.
జడ్జెస్ టైమ్ ఫర్ ది సీక్రెట్ స్కోర్స్. థ్యాంక్ యూ జడ్జెస్. ఆల్ ద బెస్ట్ యూ సునంద అండ్ అంకిత. ఇప్పుడు నెక్స్ట్ పర్ఫామ్ చేయడానికి రాబోతోంది ఎవరంటే, ఏమన్నా ఉంటే ఏంటన్నయ్యా అంటాడు, నేనేమో ఏముంటదన్నయ్యా అంటాను, నువ్వు మాత్రం ఇప్పుడు రా అన్నయ్యా. లెట్స్ వెల్కమ్ రాకీ. జర్రగండి 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 చాదులమ్మ చక్కటేసుకొచ్చనండి. జర్రగండి 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 కరడేసు పావడేసుకొచ్చనండి. బ్యాక్లో ఎముడండి సిస్టమ్ తప్పితే మొగుడండి. అండర్ స్టామ్ లాంటి సీన్ మనే చూడతది వీడి గారడి. జరగండి 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 మాసు నుంచి మాసు పీసు పంచనండి. జరగండి 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 స్టారులో పిల్లైన స్టారు వచ్చనండి. పాలబుక్కపై తెల్లబారలు చిల్లాడే పిల్లడే. పూల పక్కపై 3 పూటలు సర్జికల్ స్ట్రైక్ చేస్తాడే. పిల్లో ఎక్కడో ఉంటూనే కల్లోనే టాక్ చేస్తావే. సూపర్ సానికో హైపర్ సానికో సరిపడ వీడి స్పీడ్ కే. జర్రగండి 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 గూగులెత్తి కింద గుంసు వచ్చనండి. జర్రగండి 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 పుప్పులొక్కటైన పుప్పు వచ్చనండి. జర్రగండి 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 దుమ్ములేపు గుంత కాసు వచ్చనండి. జరగండి 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 మాసు నుంచి మాసు పీసు పంచనండి. జరగండి 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 స్టారులో పిల్లైన స్టారు వచ్చనండి. జర్రగండి 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 మా రాకీ గాడు పర్ఫార్మెన్స్ తో వచ్చానండి. ఎలా అనిపించింది జడ్జెస్ కి పర్ఫార్మెన్స్? కనుక్కుందామా అన్నయ్య? కనుక్కోమంటావా అన్నయ్య? కనుక్కుందాం అన్నయ్య. అడుగు అన్నయ్య. శేఖర్ మాస్టర్ ఎలా అనిపించింది మాస్టర్ అని అడుగు. శేఖర్ అన్నయ్య ఎలా ఉందన్నయ్య? మంచి కలర్ఫుల్ గా ఉందన్నయ్య. శ్రావణ్ అంటే ఒక మూవీ కొరియోగ్రఫీ ఉంటుంది కదా, మూవీ సాంగ్ మంచి కలర్ఫుల్ గా, నాకు అలా మూవీ సాంగ్ చూసినట్టు ఉంది. మనోడు రామ్ చరణ్ గారి ఆ పర్పుల్ కాస్ట్యూమ్ వేసి చేయటం, ఆ కాస్ట్యూమ్ చూస్తేనే అర్థమైపోయింది ఆ సాంగ్ కే వెళ్తుంది. గుడ్, బాగుంది శ్రావణ్, బాగుంది. రాకీ బాగా చేసేవారు. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ మాస్టర్. ప్రణీత గారు మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? సూపర్ రాకీ. సాంగ్ సెలెక్షన్ చాలా సూపర్. బికాజ్ ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న సాంగ్స్ తీసుకుంటే నాకు చాలా హైప్ గా అనిపిస్తుంది. ఓవరాల్ గా కూడా కొరియోగ్రఫీ అండ్ గర్ల్స్ కూడా చాలా బాగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. అండ్ బాయ్స్ కూడా ఎనర్జీ చాలా బాగుంది. లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ ప్రణీత గారు. మరి హైప్ ఉన్నటువంటి పాటకి మీరు ఇచ్చేటువంటి సీక్రెట్ స్కోర్స్?
థ్యాంక్ యూ జడ్జెస్ అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ద డాన్సర్స్. తన పర్ఫార్మెన్స్ తో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉంది శ్వేత నాయుడు. లెట్స్ వెల్కమ్ హర్. ఇప్పుడు మనందరం ఒక ఆట ఆడదాం. నన్ను తాకకుండా దీన్ని తినేయాలి, సరేనా? నా మీదే చెయ్యేస్తావా? జడ్జెస్ మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది? శేఖర్ మాస్టర్. శ్వేత, యు ఆర్ ఎ ట్రూ పర్ఫార్మర్. నిజంగా నువ్వు చేస్తుంటే ఇక్కడ నుంచి భయం వేస్తుంది చూస్తాను. ఒక్కసారి నేను దగ్గర నుంచి చూడాలి. రా ఇక్కడ రా. నేను సీరియస్గా చెప్తున్నా, నాకు ఈరోజు శ్వేత చాలా బాగా నచ్చింది. నార్మల్గా ఎప్పుడు చూసినా నాకు అసలు నచ్చేది ఎలా ఉంది అంటే అనిపించేది. ఈరోజు నాకు ఎంత బాగున్నావు అంటే నువ్వు ముద్దొస్తున్నావు తెలుసా. వెళ్ళొచ్చా మీ పర్మిషన్? ఆయన దెయ్యాన్ని కూడా తెలుసు కదా. మాస్టర్ కి ముద్దు పెట్టాలి. హ్యాండ్ మీద ఒక కిస్, ఫోర్ హెడ్ మీద ఒకటి. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చనే కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. కాదు ప్రణీత గారు, ఇప్పుడు మీరు అలా రియాక్ట్ అవ్వకూడదు. వద్దు అనేది అరుస్తారు కదా. పాపం అమ్మాయి మీ దగ్గరికి రాగానే టెన్షన్ పడింది. అక్కడ దెయ్యంలాగా చేసింది, కానీ మీ దగ్గర ఏదో పిచ్చిదానిలా ఇలా ఏదో. స్కేరీ మేకప్ చాలా బాగుంది. కాదు ఇక్కడ ఏంటి, కాటనా? కాటన్ మాస్టర్, కాటన్ పెట్టి దాని మీద బ్లడ్. ఇరిటేషన్ అవ్వట్లేదా? ఇచ్చింగ్ మీరు తీసాక అవుతుందేమో, ఇప్పుడైతే చూస్తుంటే భయం వేస్తుంది దగ్గర నుంచి. ఇక్కడ ఇవేవో వెళ్లాడుతున్నాయి. ఇంకోటి కూడా చాలా డేంజరస్ గా అనిపించింది. ఒక బాయ్ కి ఇక్కడ ఏదో హార్ట్ దగ్గర పెట్టారు ఏదో. బాయ్స్ ఒకసారి రండి పైకి. సో జడ్జెస్, ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? బాగుంది శ్వేత, అంటే బాగా ఇన్వాల్వ్ అయ్యి చేసావు. అష్రఫ్, కొరియోగ్రఫీ కూడా ఎక్కడేం యాడ్ చేయాలో అంటే బాగుంది. స్కేరీగా ఉంది చూస్తానికైతే. ఆ పొట్టలో పేగులు తీసి చేయటం, ఆ హార్ట్ ఇది బాగుంది. కానీ నాకు ఒక్కటి అనిపించింది, కొంచెం డాన్స్ తగ్గింది అనిపించింది.
సెమీఫైనల్స్ కి దగ్గరలో ఉన్నాం కదా, అదొకటి అనిపించింది. పర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్. ప్రణీత గారు చాలా బాగా, చాలా స్కేరీగా, చాలా భయపెట్టేటట్టు ఉంది. మీరు అక్కడ వాల్ ఎక్కింది చాలా రియల్ గా ఉంది. మేకప్ సూపర్బ్, సెట్ సూపర్బ్, కాన్సెప్ట్ సూపర్బ్. నాకు ఓవరాల్ గా యాజ్ అ విజువల్ గా చాలా నచ్చింది. సీక్రెట్ స్కోర్స్. థ్యాంక్ యూ జడ్జెస్. సీక్రెట్ స్కోర్స్ నెక్స్ట్ ఎపిసోడ్ లో పర్ఫార్మెన్స్ లైన్ తర్వాత రివీల్ చేస్తాం. ఆల్ ద బెస్ట్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. సో జడ్జెస్, ఈ వారం పర్ఫార్మెన్సెస్ అన్ని ఫినిష్ అయ్యాయి. మరి స్కోర్స్ పరిస్థితి ఏమిటి? స్కోర్స్ ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ లో రివీల్ చేస్తాం. ఆల్ రైట్, నెక్స్ట్ ఎపిసోడ్ లో స్కోర్స్ రివీల్ చేయడం, ఎలిమినేషన్ కూడా ఉంది. సో చూసారు కదా, ఈ వారం టీ సెలబ్రిటీ స్పెషల్. తిరిగి వచ్చే వారం మరొక క్రేజీ ఎపిసోడ్ తో నేను మీ ముందుంటాను. ఎలిమినేషన్ ఎపిసోడ్ ఉండబోతోంది. మరి ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా బుధవారం రాత్రి 9:30 గంటలకి ఈ టీవీకి ట్యూన్ ఇన్ అయిపోండి. నేను మీ ముందుంటాను. అంటిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్, గుడ్ నైట్. నేను మీ హోస్ట్ నందు, సైనింగ్ ఆఫ్.